ఈరోజు ఏర్పాటు చేయబడిన కోరిక ఎందుకంటే గత 2 నెలల క్రితం నాన్నగారికి బాగోలేదు ఆరోగ్యము. మరి దేవుని చిత్తాన్ని బట్టి ఆరోగ్యం అంతా సెట్ అయింది. మన ఆరోగ్యం బాగుపడితే ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాము. మరి దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మరి ఈరోజు కృతజ్ఞత కలిగి కృతజ్ఞత ఏర్పాటు చేసుకున్నాం, తలంపు కలిగి ఉన్నాము. మరి అలాగే మా బ్లెస్సీకి హాస్టల్లో సీట్ వచ్చింది. మరి రాదనుకున్నాం మేము. చాలా మంది రాశారు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట చెప్పాం, ఏం వదిలిపెట్టకుండా నీకు వచ్చినాయన్నీ ఏబీసీలు పెట్టాలని చెప్పొచ్చాం. మరి వెళ్ళింది, రాసి వచ్చింది. ఏం రాసావంటే నువ్వు చెప్పావు కదా అడిగి ఏబీసీలు పెట్టమని అన్ని ఏబీసీలు పెట్టొచ్చారంటే అడిగాము. కనీసం ఏదన్నా తెలిసిందన్నా వచ్చిందమ్మా చెప్పంటే ఏమో నాకు తెలియదు, మీరేగా చెప్పింది ఏది వదిలిపెట్టకుండా పెట్టమన్నారని నేను పెట్టేశాను. రిజల్ట్స్ కోసం ఎదురు చూసాము. సోమవారం నాకు ఫోన్ చేశారు, మీ అమ్మాయికి సీట్ వచ్చిందన్నారు. దేవుని స్తోత్రం అనుకున్నాము. మరి విజయవాడ జాయిన్ చేద్దామని విజయవాడ వెళ్ళొచ్చాము. ఇక్కడ కుదరకపోతే విజయవాడలో పెట్టేద్దాం డిసైడ్ అయిపోయాము. మరి దేవుని చిత్తాన్ని బట్టి దగ్గరలోనే వచ్చింది. రేపటి రోజున హాస్టల్కి వెళ్ళబోతుంది. 6th నుంచి ఇంటర్ వరకు అక్కడే చదవాలని అనుకుంటున్నాం మేము. మరి దేవుని చిత్తం అది. మరి 7 సంవత్సరాలు హాస్టల్లో ఉండాలి. ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేదు, వాళ్ళ వదిలి ఉండలేదు, తాతగారిని వదిలి ఉండలేదు. మరి ప్రార్థన చేస్తున్నాం, ముందే చెప్తున్నామని నీకేం పర్వాలేదు, వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి గేటు బయట నుంచి నాకు కనపడేస్తాము, లోపలికి ఎట్టాగో ఎల్లో చేయరు. అక్కడ వరకన్నా వెళ్ళి ఆ గేటు బయట నుంచి అన్న మొహం చూసుకొని వచ్చేస్తామమ్మా అని చెప్పాము. ధైర్యంతో ఉంది. మరి ఈ రోజు వరకు రేపు బయలుదేరినాక మరి ప్రార్థన చేసి పంపిస్తాము. ఆ పాప కోసం ప్రార్థన చేయండి. 3వదిగా మా బెన్ని పుట్టినరోజు రేపొద్దున. మరి ఈరోజు కేక్ కట్ చేస్తానంటే వద్దన్నాడు. రేపొద్దున నా పుట్టినరోజు అయితే ఈ రోజు నువ్వు ఎట్ట కట్ చేస్తావు, అక్క కోసం నువ్వు ప్రార్థన పెట్టుకున్నావు, నాకు రేపే కేక్ కావాలి, రేపే కట్ చేయి, మళ్ళీ రేపు ప్రార్థన పెట్టు అన్నాడు. సర్లే మరి దేవుని చిత్తాన్ని బట్టి రేపు కూడా మరి మా పెళ్లి నిమిత్తం చిన్న కేక్ కటింగ్ ఉంటుంది. మీరందరూ ప్రార్థన చేయండి మా కోసం, మా కుటుంబం కోసం, మా పరిచర్య కోసం, నాన్నగారి ఆరోగ్యం కోసం, మా అక్క కోసం, మా అక్క కుమారుడు సుకుమారు రాజస్థాన్లో బైక్ ట్రైనింగ్ చేస్తున్నాడు, వాడి కోసం మరి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. మరి ముఖ్యంగా మరి నాన్నగారికి దేవుడు చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మేము తొందరగా సెట్ అవుతుంది అనుకోలేదు. అనుకోని రీతిగా మరి దేవుడు చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా సేవ పరిచర్యలో బలంగా వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. మా నాన్నగారు సుమారు 43-40 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు ఇక్కడ. మేము మధ్యలో ఉన్న దేవదానం పాస్టర్ గారు కూడా అదే అంకెలో ఉన్నారు. మా నాన్నగారికి అయ్యగారికి కూడా డాక్టరేట్స్ అవార్డులు ఇచ్చారు. మరి డాక్టరేట్ ఇచ్చిన కాడి నుంచి విరామం లేని పరిచర్య. రాత్రి పూట ప్రార్థనకు వెళ్ళి చాలా లేటుగా రావటం, మరి ఎక్కడికి వెళ్తే ఫస్ట్ మెసేజ్ అంటే సెకండ్ మెసేజ్ ఇవ్వటం, నైట్ ఇంటికి వచ్చాక 2-3 అవటం, నిద్ర పట్టక నిద్ర లేక మరి చాలా ఇబ్బంది పడ్డారు. మరి దాని నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మీ అందరినీ ప్రేమతో కోరుచున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. మీ అందరికీ వందనాలు.